హాయ్ అండి, అందరికీ పూల మొక్కలతో మంచి ఫ్లవర్స్తో గుడ్ మార్నింగ్ అండి. మా ఇంట్లో పచ్చదనం అయితే సూపర్ ఉంటుందండి. ఇంకా కలమకు చూడు అంత రాలిపోయి అదే నేను దాన్ని కట్ చేయకుండా అదే మంచి పచ్చదనంతో కూడిందండి. మల్లెపూలతో కింద రాలిపోతాయండి. ఇంకా వేరే వాళ్ళు ఉంటే తెప్పుకుంటే నా ఇష్టం పెట్టుకుంటే లేకుంటే లేదండి. లేనప్పుడేమో లేవనిపిస్తే ఉన్నప్పుడేమో పెట్టుకోబుద్ది కదా. ఇంకా చూడు మందార పూలు, మల్లెపూలు, చామంతులు అన్నీ ఫుల్ ఉంటాయి. ఇంకా నాకు ఇష్టం పూలు అయితే పెట్టి ముగ్గేసిన. ఇంకా చూడండి కుక్క అయితే బాగా అల్లరి చేస్తుందండి. ఎందుకంటే మొన్న యాక్సిడెంట్ అయింది. మేము బయట లోపల ఉన్నాం. పాపం చాలా అయింది. ఇంకా అది బయటికి వెళ్తాను ఒక మారం చేస్తుంటే మా అమ్మాయి అయితే బయట కట్టేసింది. ఇంకా అప్పుడప్పుడు చూస్తాము. ఇంకా కిచెన్లోకి వచ్చేద్దామా. ఇక కిచెన్ వచ్చేసి ఇక టిఫిన్ ఏంటంటే ఉప్మానండి, రవ్వ. ఎందుకంటే తొందర అయిపోతుంది, హాఫ్ డే స్కూల్ కాబట్టి. ఇంకా వేరే దోశలు వేసే టైం లేదుకుండానండి. ఇంకా మా సార్ అయితే తిన్న వీడియో అయితే వీటిలో నేను తింటున్నా. కాఫీ అయితే పెట్టిన, ఎందుకంటే హడావుడి కదండి. 8:30 వరకు 8 గంటల వరకు ఆడ ఉండాలి. మా చిన్నమ్మాయి అయితే పాలు అదేంది ఓట్స్ అయితే తినిపోయింది. ఇంకా బాక్స్లకి అయితే ఆరెంజ్ గ్రేప్స్ అయితే పెట్టించినాము. ఇంకా వాళ్ళు వచ్చేలోపు మళ్ళీ అన్నం కూర వండాలి. ఇంకా నేనైతే ప్రశాంతంగా అయితే తిని, ఇంకా మనం ఆడవాళ్ళకి ఇక ప్రశాంతత ఉంటుందండి. హడావుడి హాఫ్ డే స్కూల్ అయితే ఇక అసలు ఎంత చేసినా చేయలేదు అన్నట్టే ఉంటుంది. మనకి ఎండాకాలం మగడికి ఇంకా పొయ్యి దగ్గర ఉండాలి. ఇంకా అట్నో ఎట్నో కాఫీ అయితే చేసి మా సార్కి ఇచ్చేసిన, నేను తాగిన. సార్ అయితే హడావుడి అక్కడిక్కడ నడుచుకుంటూనే కాఫీ తాగిండండి. ఎందుకంటే తొందరగా వెళ్ళిపోవాలని. ఇక కిచెన్లో అయితే ఇంకా ఎట్లుంటుంది మనకు ఆడవాళ్ళకైతే సగం జీవితం కాదు, ఒకరోజు సగం అయితే మొత్తం కిచెన్లోనే సరిపోతుంది మనకు. చూడండి ఎట్లా తాగుతున్నాడు. ఇంకా అతనైతే వెళ్ళిపోయిండు. ఇంకా కూర వచ్చేస్తుంది. ఇక కూరగాయలు అయితే కట్ చేసుకోవాలి. ఇంకా వాళ్ళు వచ్చేసరికి అయితే అన్నం కూర అయితే ఉండాలి. ఇక నేను టీ తాగేసి కాఫీ తాగేసి ఇక కూరగాయలు ముందే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా కూర వచ్చేసి చిక్కుడుగాయ అయితే నేనైతే అస్సలు ఉడకబెట్టానండి. ఎందుకంటే కట్ చేసి మంచిగా కడిగి మంచిగా ఉల్లిగడ్డ వేసి మంచిగా గట్టిగా ఫ్రై చేస్తానండి. ఎందుకంటే ఉడకబెడతానులో విటమిన్స్ పోతాయి, వాటర్ వంపాల్సి వస్తుంది. అందుకని ఇంకా మంచిగా ఉడికినాక టమాటా, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి మగ్గినాక కలుపుతానండి. మరి మీరు ఎలా చేస్తారో నేనైతే ఇలానే చేస్తాను. ఇంకా పెద్ద ప్రాసెస్ ఏముండదు. ఇంకా కూర అయితే కలిపిన మంచిగా దగ్గరికి అయితే అండి. దాంట్లో కాంబినేషన్ అయితే పచ్చిపులుసు చేసిన. ఇంకా పచ్చిపులుసు వీడియో అయితే పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళు వచ్చినాక పెట్టిన. ఇంకా తినడం వీడియో కూడా పెట్టలేదు నేను. మీరు ఇట్లనే చేస్తారా చేయరా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. తప్పకుండా వీడియోని చూడండి, చూసి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే లాంగ్ వీడియోకి వచ్చేసింది. వస్తుందో రాదని డౌట్ ఉండే, లాంగ్ వీడియో అయితే అయింది. ఇంకా లాంగ్ వీడియోలు చేయాలని చాలా రోజులే లాంగ్ వీడియో అయితే చేయక. సరేనండి, బాయ్. మరి అందరికీ తప్పక చూడండి ఈ వీడియో, మర్చిపోకండి.